ఫ్రెండ్స్, ఇతని దగ్గర చాలా గోల్డ్ ఉంటుంది. ఇంకా గోల్డ్‌ని తను దాచిపెట్టాలనే ఉద్దేశంతోనే ఆ గోల్డ్‌తో ఒక పక్షి ఆకారాన్ని తయారు చేయాలనుకుంటాడు. ఫైనల్‌గా 2 రోజుల తర్వాత ఆ పక్షి ఆకారాన్ని అయితే ఇతను పూర్తి చేసేస్తాడు. కానీ ఇతనికొచ్చిన చిక్కేంటంటే ఆ పక్షి బొమ్మని మరొక ప్లేస్‌కి పంపించాలి. ఇంకా విషయాన్ని గ్రహించిన కొంతమంది ఆ బొమ్మని కొట్టేయడానికి ప్లాన్ ఏస్తారు. అలాగే ఆ బొమ్మని ఒక వెహికల్‌లోకి ఎక్కిస్తుంటారు. అలాగే అతన్ని కొన్ని డీటెయిల్స్ అడిగి అతనితో ఒక పేపర్ మీద సంతకాన్ని పెట్టించుకుంటారు. ఇక ఇక్కడి నుంచి ఆ బొమ్మ రెస్పాన్సిబిలిటీ మొత్తం వీళ్ళదే అన్నమాట. ఇతను ఎంత తెలివిగలవాడంటే ఆ ప్యూర్ గోల్డ్ తో తయారు చేసిన బొమ్మని మాత్రమే కాకుండా ఒక ఫేక్ బొమ్మని కూడా తయారు చేస్తాడు. అలాగే అతను పంపింది కూడా ఒక ఫేక్ బొమ్మని మాత్రమే ట్రాన్స్పోర్ట్ లో పంపించి ఈ విషయం తెలియక వీళ్ళైతే ఆ బొమ్మని దొంగతనం చేస్తారు. మొత్తానికి వీళ్ళు దొంగతనం చేసిన తర్వాత ఆ వ్యాన్ లో ఉండేది ఒరిజినలా కాదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి ఆ బొమ్మని కింద పడేస్తారు. ఆ బొమ్మ అయితే ఇరిగిపోతుంది, అది ఫేక్ అని అర్థమైపోతుంది. వీళ్ళ ప్లాన్ అంతా పాడైపోయిందని వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు చేసిన దొంగతనాల్లో ఇదొక్కటే ఫెయిల్ అయిందని చెప్పేసి వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.